తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. కాసేపట్లో రాజకీయ పార్టీలతో ఈసీ సమావేశం కానుంది. ఏకగ్రీవాలు లేకుండా ఎన్నికల నిర్వహణపై చర్చించనుంది. అలాగే నోటాతో ఎన్నికల నిర్వహణపై పార్టీల అభిప్రాయాలు సేకరించనుంది. మరోవైపు మధ్యాహ్నం కలెక్టర్లతో పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఇందులో ఎన్నికల సంఘం అధికారులు కూడా పాల్గొని పంచాయతీ ఎన్నికలపై చర్చిస్తారు. తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. కాసేపట్లో రాజకీయ పార్టీలతో ఈసీ సమావేశం కానుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ యామిని. స్థానిక సంస్థల ఎన్నికల అంశంపైన ఈరోజు హైదరాబాద్లో 3 కీలకమైన సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. దాంతోపాటు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో పంచాయతీరాజ్ శాఖ కలెక్టర్లతో సమావేశం నిర్వహించింది. ఇక మరొక సమావేశం ఇక్కడ రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలతోని సమావేశం నిర్వహించింది. ముఖ్యంగా ఈ ఎన్నికలకు సంబంధించి ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి అంశం కాబట్టి ఏకగ్రీవంగా కాకుండా ఎన్నికల నిర్వహణ కొనసాగేలా ఉండేందుకు అన్ని రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు తీసుకోనుంది. దాంతోపాటు నోటాకు ఒకవేళ అభ్యర్థి నచ్చకపోతే నోటాకు ఓటు వేయవలసిందిగా ఇటు ఓటర్లను వాళ్లకు అవేర్నెస్ తీసుకొచ్చే అవకాశం ఉంది. గతంలో 2013లో ఏ అభ్యర్థి నచ్చకపోతే నోటాను ఇంట్రడ్యూస్ చేశారు. నోటాకు ఓటు వేస్తే ఓటింగ్ శాతం పెరుగుతుంది అనేది సుప్రీంకోర్టు భావించింది. సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారము రాష్ట్ర ఎన్నికల సంఘాలు వీటికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తున్నాయి. ఇక గతంలో ఇటు ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్రలో ఆయా రాష్ట్రాల స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు అంటే ఈ విధంగానే ఏకపక్షంగా ఏకగ్రీవాలు జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని చెక్ పెట్టేందుకు నోటాను ఒక కల్పిత అభ్యర్థిగా ఇంట్రడ్యూస్ చేశారు. అదే విధానాన్ని ఇప్పుడు తెలంగాణ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. ఏ అభ్యర్థి నచ్చకపోతే నోటాను ఓటు వేయాలని ఓటర్లలో ఎక్కువగా అవేర్నెస్ క్రియేట్ చేయనుంది. దాంతోపాటు ఒకవేళ అభ్యర్థి కంటే నోటాకు ఎక్కువగా ఓట్లు వస్తే అక్కడ మళ్ళీ ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఎన్నికల సంఘం ఉంది. దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలను అన్ని రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు తీసుకోనుంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఎన్నికల కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు. కాసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి సమావేశం కూడా మొదలైంది. దాంతోపాటుగా ఫ్రీ అండ్ ఫేర్గా ఎన్నికలు జరగడానికి కావాల్సినటువంటి అంశాలను కూడా వివిధ రాజకీయ పార్టీల నుంచి అధికారులు తెలుసుకోనున్నారు. దాంతోపాటుగా ఈ ఓటింగ్ శాతం పెరగడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అభిప్రాయాలను, సూచనలు కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోనున్నారు. ముఖ్యంగా ఈ నోటాకి సంబంధించినటువంటి అంశంపై కూడా అభిప్రాయాలు తీసుకోనున్నారు. దీనికి సంబంధించినటువంటి రిపోర్టును ఇటు ప్రభుత్వానికి చేరవేసిన తర్వాత ఇటు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం, నోటాకు సంబంధించిన అంశం, ఈ అంశాలన్నింటినీ ప్రభుత్వం తీసుకున్న తర్వాత దీనికి సంబంధించి ఒక కంక్లూషన్కి వచ్చే అవకాశం ఉంది. అయితే ముందుగా ఈ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలా లేదంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలా అనే అంశానికి సంబంధించి ప్రభుత్వం ప్రస్తుతమైతే సిసిసి కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మరకాసేపట్లోనే సమావేశం మొదలుగానుంది. దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. మార్చి 15న లేదంటే 16వ తేదీన దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత ఒక నెల లోపలనే దీనికి సంబంధించిన పూర్తి ప్రాసెస్ని కంప్లీట్ చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.